ఓం నమో భగవతే వాసుదేవాయ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తానని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పాడు. అలాగే ఆ శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో రావణుడు వంటి దుర్మార్గుని శిక్షించడానికి రామావతారాన్ని ధరించాడు. ఆ రాముడు పయనించిన ధర్మపథమే రామాయణం. రామాయణం, సీతాయాశ్చరితం మహత్, పౌలస్త్యవద అనే ఇంకో 3 పేర్లు ఉన్నాయి. రామాయణం అంటే శ్రీరాముడు అతడు పయనించిన ధర్మము, సత్యము, న్యాయము ఆ మార్గాన్నే రామాయణం అంటారు. సీతాయాశ్చరితం మహత్ అంటే సీతాదేవి లేని రామాయణం మొత్తానికే శూన్యమవుతుంది. సీతాదేవి యొక్క పరిపూర్ణత రాముణ్ణి, శ్రీరాముణ్ణి చేసింది. పౌలస్త్యవద అంటే రాక్షసుడైన రావణాసురుడిని చంపడం అన్నట్టు. పౌలస్త్యుడు అంటే రావణాసురుడు పులస్త్య బ్రహ్మ యొక్క మనవడు, అందుకే అది పౌలస్త్యవద అయింది. రామాయణాన్ని రచించడానికి వాల్మీకి మహర్షికి ఆయన మనసులో పుట్టిన ఒక ప్రశ్నయే రామాయణం యొక్క మూలమైంది. ఆ ప్రశ్న ఆయన సాక్షాత్తు త్రిలోక సంచారి అయిన నారద మహర్షిని అడిగారు. ఆ ప్రశ్న ఏమిటంటే, అసలు ఈ ప్రశ్న పుట్టడానికి ముందు ఒకనాడు వాల్మీకి మహర్షి ఆయన శిష్యులకు పాఠం చెప్తున్నారు, అంటే వేదాలను వల్లవేయిస్తున్నారు. అప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చారు. నారద మహర్షి రావడంతోనే వాల్మీకి మహర్షి ఆయనకు కూర్చోడానికి ఆసనం ఇచ్చి ఆయనను పూజించి కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ఒక చిన్న ప్రశ్న అడిగారు. స్వామి, నా మనసులో ఒక ప్రశ్న ఎప్పటి నుంచో మొదలు ఉంది, దాన్ని మీరు తీరుస్తారా అని అడిగారు. దానికి నారద మహర్షి సరే చెప్పండి అని అన్నారు. అప్పుడు వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నే రామాయణం యొక్క మూల కారణమైంది. ఆ ప్రశ్న ఏమిటంటే, స్వామి, ప్రస్తుతం భూలోకంలో సకల సద్గుణాలతో సంపూర్ణంగా శోభిల్లే రాజు ఎవడు, లేకుంటే అటువంటి వ్యక్తి ఉన్నారా అని అడిగాడు. ఆయన అడిగిన ప్రశ్నను కొంచెం విశదీకరించి చెప్పమని నారద మహర్షి అన్నారు. అప్పుడు ఆయన అడిగిన 16 లక్షణాలున్న మనిషి ఎవరా అని ఆ ప్రశ్న యొక్క సారాంశం ఇది. అందరిలోకి వెళ్ళి అత్యంత ఘనుడు, విద్వాంసుడు, శక్తిమంతుడు, బుద్ధిమంతుడు, సత్యవ్రతుడు, కృతజ్ఞుడు ఎవరు? తర్వాత నిష్కలంకమైన సౌశల్యం కలిగి సకల జీవకోటి యొక్క సంక్షేమం కోసం యథార్థంగా పాటుపడే అతను ఎవరు? తర్వాత తనకు సాటి లేనివాడు, తన కంటే గొప్పవాడు ఇంకొకరు లేరు అనిపించేవాడు, మంచి ప్రజ్ఞావంతుడు, అత్యంత సౌందర్యుడు, కోపానికి లొంగనివాడు, అసూయకు లొంగనివాడు, ఆయనకు కనుక కోపం వస్తే దేవతలను సైతం వణికించేవాడు, ముల్లోకాలను ఎవరినైనా రక్షించగలిగిన వాడు, ఇంకా పరాక్రమవంతుడు, లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కలిగిన వాడు ఎవరు అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి అడిగారు. అప్పుడు నారద మహర్షి చెప్పారు, చూడు మహర్షి, నువ్వున్న ఈ కోసల రాజ్యంలోనే పూర్వము ఇక్ష్వాకు వంశము పాలించిన ఈ రాజ్యపు రాజు దశరథునికి పరశురాముని వంటి గొప్ప పరాక్రమవంతుడు, బృహస్పతి వంటి బుద్ధిశాలి, అత్యంత గొప్పవాడు అయిన మహావిష్ణు వంశతోటి శ్రీరామచంద్రుడు జన్మించాడు. అతడు రావణ సంహారం చేసి 11,000 సంవత్సరాలు ఈ భూమిని పాలించిన తర్వాత తిరిగి తన స్వస్థలైన వైకుంఠానికి చేరుకుంటారు. ఆయన శ్రీరాముని చరితాన్ని కొంచెం సంక్షిప్తంగా మహర్షికి అనగా వాల్మీకి మహర్షికి చెప్పి తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయారు. మరి వాల్మీకి మహర్షికి నారద మహర్షి ఏమని చెప్పారంటే, శ్రీరాముని పాలనలో ఇతిబాధలు, వైధవ్యము, దుఃఖము, రోగము అనేవి ఏమీ ఉండవు, ఎవరికి అకాల మరణం సంభవించదు. సత్యయుగంలోని ప్రజలు ఎలాగైతే ఉంటారో అంతటి పరాక్రమవంతులు, అంతటి స్నేహ సౌశల్యం కలిగిన వారు, ధర్మాత్ములే శ్రీరాముని రాజ్యంలో ఉన్నారని చెప్పాడు. తర్వాత మహర్షి ఇదే ఆలోచనను తన మనసులో ఆలోచించుకుంటూ తన శిష్యుడైన భరద్వాజుని తీసుకొని తమసా నదికి స్నానానికి వెళ్ళారు. అప్పుడు ఆ మహర్షి అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద 2 క్రౌంచ పక్షులను చూశాడు. ఒకటి ఆడపక్షి, ఒక మగపక్షి. అవి తమ దాంపత్య సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నాయి. అప్పుడు అక్కడికి ఒక కిరాతుడు వచ్చాడు. కిరాతుడు అంటే వేటగాడు. ఆ వేటగాడు వచ్చి
ఆ పక్షులలో ఒక మగ పక్షిని తన బాణంతో చంపాడు. అప్పుడు మహర్షి మనసులో అనుకోకుండానే ఆయన అప్పుడు రామాయణం ఆలోచించుకున్న సమయంలోనే ఆయన మనసులో ఒక చిన్న శ్లోకం ఉద్భవించింది. ఆ శ్లోకం ఏమిటంటే, ఆయనకు కిరాతుని మీద ఉన్న కోపంతో ఆ శ్లోకం వచ్చింది. ఆ శ్లోకము మా నిషాద ప్రతిష్ఠాంత్వ మగమ శాశ్వతి సమహ యత్క్రౌంచ మిథునాదేకం మవదిశ కామమోహితం. దాని అర్థం అంటే, ఓరి నిషాదుడా, తన ఆడపక్షితో క్రీడిస్తున్న మగపక్షిని చంపిన నీవు జీవితకాలం మనశ్శాంతిని కోల్పోయి దుఃఖంతో బ్రతుకుమని శపించాడు. ఆయన అనుకోకుండా అన్న పదంలో 32 అక్షరాలు వెలువడ్డాయి. ఒక్కొక్కటి 8 అక్షరాలు 4 వరుసల పంక్తులలో వచ్చాయి, అంటే 4 లైన్లలో వచ్చినాయి. ఇదే ఆలోచించుకుంటూ మహర్షి తన ఇంటికి అనగా తన ఆశ్రమానికి వచ్చాడు. ఈయన ఆశ్రమానికి వచ్చిన కాసేపటికే బ్రహ్మదేవుడు తన బ్రహ్మలోకం నుంచి కిందికి వచ్చాడు. కిందికి వచ్చిన తర్వాత విశ్వానికి సృష్టించిన బ్రహ్మదేవుడు వచ్చేసరికి వాల్మీకి మహర్షికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. వచ్చిన తర్వాత బ్రహ్మదేవుని ఒక పెద్ద ఆసనం మీద కూర్చోబెట్టి ఆయనకు అతిథి మర్యాదలు చేసి, బ్రహ్మదేవుని కంటే ఒక చిన్న ఆసనం మీద వాల్మీకి మహర్షి కూర్చున్నాడు. అంటే అతిథికి ఎప్పుడు పెద్ద గౌరవం ఇచ్చి అతిథి కంటే కింద స్థానంలో మనం కూర్చోవాలని ఇక్కడ అతిథి మర్యాదను మహర్షి చూపించాడు. అప్పుడు మహర్షి మనసులోని బాధను బ్రహ్మదేవుడు అర్థం చేసుకొని, చూడు మహర్షి, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ నోట్లో నుంచి వెళ్ళిన అక్షరాలు నా మనసులో నుంచి పుట్టినవే నీ నోట్లో నుంచి బయటకు వచ్చినాయి. ఇదే ఛందస్సు మీద రామాయణాన్ని రచించు. శ్రీరాముని దివ్య లీలలు, ఆయన యొక్క అవతారం యొక్క రహస్యాలు అవన్నీ నీకు స్ఫురణకు వచ్చేటట్టు నేను వరం ఇస్తున్నాను. అంటే రామాయణం యొక్క లోతుగా ఉన్న ప్రతి విషయము కూడా మహర్షికి తెలిసేలా వరం ఇచ్చాడు. తర్వాత ఆ మహర్షి తను ఎంతో నిష్ఠతో కూర్చొని 24,000 శ్లోకాలతో రామాయణాన్ని రచించాడు. ఆ రామాయణాన్ని రచించిన తర్వాత దాన్ని ఎవరికి నేర్పించాలనుకునే సమయానికి సీతాదేవి వనవాసం చేసి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. ఆమెకు 2 కవల పిల్లలు జన్మించారు, వారే కుశలవులు. ఇక మునివేషధారణలో ఉన్నారు కాబట్టి కుశలవులకు శ్రీరామచరితాన్ని నేర్పించి ప్రపంచమంతటా అందరికీ వినిపించేలా చేశాడు వాల్మీకి మహర్షి. ఈ క్షణంలోనే శ్రీరామునికి తన పిల్లలు నిజస్వరూపం తెలవడం, తర్వాత సీతామాత భూగర్భంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అసలు రామాయణం యొక్క నిగూఢ అర్థం ఏంటిది, దాని లోతుల్లో ఇంకా ఎటువంటి గుప్త రహస్యాలు ఉన్నాయనేది తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.